హలో అండి, నేను ఈరోజు ఫ్లేవర్ఫుల్ షార్ట్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశాను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం అండి. ఎలా అంటే నాకు 3వ సంవత్సరమో 2వ సంవత్సరంలో ఉన్నప్పుడు మా ఇంటి పక్కనే పానీపూరి బండి ఉండేదంట. నేను ఆ బండి మీద కూర్చోబెట్టేవారట నేను దాని మీద కూర్చొని పానీపూరి తినేదాన్నంట. నాకు మా పేరెంట్స్ చెప్తూ ఉంటారు. అయితే నాకు అంత ఇష్టం పానీపూరి చిన్నప్పటి నుంచి. అయితే ఏమైందంటే తర్వాత గ్రాడ్యుయేషన్ ఇలా చదువుకునే టైంలో పానీపూరి యాజ్ యూజువల్గా బయట తినేదాన్ని. అప్పుడు నాకేమీ స్టమక్ అప్సెట్ అలాంటివి ఏం కాలేదు. నేను 2019లో ఈసీఎల్లో ఉన్నాను. అక్కడ ఒక ప్లేస్లో పానీపూరి తిన్న వెంటనే విపరీతమైన వామిటింగ్స్, మోషన్స్, నైట్ అంతా స్టమక్ అప్సెట్. నెక్స్ట్ డే లీవ్ పెట్టుకోవాల్సి వచ్చింది ఆఫీస్కి. మళ్ళీ కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ తిన్నా. మళ్ళీ సేమ్ టైం అట్లా మళ్ళీ సేమ్ యాసిడిటీస్లో అదే రిపీట్ అయింది. హాస్పిటలైజ్డ్ కూడా అయ్యాను. సో దాని తర్వాత నేను అసలు తర్వాత కరోనా వచ్చింది. ఇంకా పానీపూరి జోలికి వెళ్ళలేదు. 2020, 21, 22 ఈ 3 years నేను పానీపూరి తినలేదు. 2020, 23లా ఈ మిషన్ నేను ఒక ప్లేస్లో చూసానండి. ఈ మిషన్ చూశాక నేను ఎందుకు ఇది స్టార్ట్ చేయకూడదని ఆలోచన వచ్చింది. పానీపూరి అంటే ఓన్లీ నార్త్ ఇండియన్సే చేయాలన్న రూల్ ఏమన్నా ఉందా అండి? వై నాట్ తెలుగు వాళ్ళు అన్న ఆలోచన వచ్చింది. మనం తెలంగాణ వాళ్ళం కదా, మనం ఎందుకు చేయొద్దు పానీపూరి అంటే ఓన్లీ నార్త్ ఇండియన్ నుంచి వచ్చే వాళ్ళు చేయాలనే రూల్ అయితే లేదు నా దృష్టిలో. ఎవరైనా చేయవచ్చు. నేను చదువుకున్నంత మాత్రం నేను పానీపూరి బిజినెస్ చేయలేదన్న రూల్ ఏం లేదు. నాకున్న బడ్జెట్లో ఏం బిజినెస్ అని థాట్ వచ్చినప్పుడు చిన్నగా షార్ట్ అండ్ స్వీట్గా ఇది చేయగలను అని నాకు అనిపించింది. అందుకని పానీపూరి బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ పానీపూరిలో ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను, ఎంత హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నాను అనేది నాకు తెలుసు. సో ఇప్పుడు నేను ఇక్కడ తింటున్నా, నాకు ఇప్పుడు ఎటువంటి స్టమక్ అప్సెట్ లేదు, అంత హ్యాపీగా ఉంది. ఎందుకు అంత హ్యాపీగా ఉంది అని అంటే మినరల్ వాటర్ యూజ్ చేస్తున్నా. సో నేను నా చేతులతో నేను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ వాడుతున్నాను, ఎలా పానీపూరి ఫ్లేవర్స్ ఇస్తున్నాను, ఇవన్నీ నా ఓన్ మేకింగ్ కాబట్టి నాకు ఇక్కడ మనమే ఇప్పుడు బయట తింటే వాడు ఎలా చేస్తాడు ఏంటి అనేది మనకు తెలియదు. వాళ్ళ కిచెన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటారు, అండ్ మోర్ ఓవర్ దీన్ని ఎక్కువ జెంట్స్ చేస్తూ ఉంటారు బయట. వాళ్ళు ఎంత నీట్నెస్ ఉంటారో మీకు తెలుసు. సో ఇది ఇప్పుడు మేము మా ఇంట్లో హోమ్ మేడ్ పద్ధతిలో మేము చేస్తున్నాము. అంతే టేస్టీగా కూడా మేము చేస్తున్నాము. 4 నుంచి 6 ఫ్లేవర్స్ అలా డైలీ మారుస్తూ ఉంటామండి. ఇది నేను పానీపూరి బిజినెస్ పెట్టడానికి గల కారణం. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.